ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని అనుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేసిన ఒక దీవెన యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనము. నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తుంది. దేవుడు మనల్ని మనంతటా మనమే ఒంటరిగా మారమని చెప్పడు, కానీ ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన తన పరిశుద్ధాత్మను మనలో ఉంచి మన జీవితాన్ని మారుస్తాడు. మన బలహీనతలో దేవుని చిత్తం చేయడం కష్టమే, కానీ పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు మన హృదయం మారుతుంది, మన ఆలోచనలు మారతాయి, మన నడత దేవునికి ఇష్టమైనదిగా మారుతుంది. దేవుడు కేవలం మనకు నియమాలను ఇవ్వడం మాత్రమే కాదు, కానీ వాటిని అనుసరించే శక్తిని కూడా దయచేస్తాడు. ఇది ఆయన కృప. మనం దేవునికి దగ్గరగా ఉంటే ఆయన ఆత్మ మనలను నడిపిస్తుంది. భయం కాకుండా విశ్వాసంతో, నిరాశ కాకుండా ఆశతో, పాపం కాకుండా పరిశుద్ధతతో జీవించేలా చేస్తుంది. ఈరోజు మన హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగిద్దాం. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు అని ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, మీరు దయచేసిన ఈ వాక్యానికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా బలహీనతలను మీరు ఎరిగిన దేవుడై ఉన్నందుకు మీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మను మా హృదయాల్లో నింపండి. నీ చిత్తమును చేయడానికి మాకు తగిన బలాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించండి. మా జీవితాలు మీకు ఇష్టమైనవిగా మారినట్లు మమ్మల్ని నడిపించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి భద్రపరచునుగాక.